4 PM అయింది. మేము 2కి స్టార్ట్ అయ్యాం. పటాయాలో బస్లో 2కి స్టార్ట్ అయ్యాం. బట్ వచ్చేసరికి 3 hours అయినా టైం పడుతుందేమో అనుకున్నాం. 1 hour 50 minutesలో దింపేశాడు. బికాజ్ ఐ థింక్ 3:50 కల్లా ఆపేశారు. ఫ్లైట్ ఏమో 8కి. 4 hours ఇక్కడ ఎయిర్పోర్ట్లో టైం పాస్ చేయాలి. అండ్ అట్లీస్ట్ ఈలోపు చెక్-ఇన్ అయినా చేద్దామంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కడున్నాయో కనిపించట్లేదు. ఇక్కడ వెతుక్కుంటున్నాము. బట్ అదర్వైజ్ ఈ గ్యాప్లో నేను పటాయా గురించి ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఎలా ప్లాన్ చేయొచ్చు ట్రిప్ని, వెళ్ళడం అవసరమా లేదా, ఒకవేళ వెళ్ళాలి అని అంటే ఏమేమి చూసుకోవాలి ఏమేమి చూసుకోవద్దు. బికాజ్ థాయిలాండ్ యాజ్ అ కంట్రీ ఇట్స్ అ వెరీ బిగ్ కంట్రీ. లైక్ దాని ఏరియాసే ఒకటొకటి ఒక్కో దగ్గర ఉంటాయి. ఇప్పుడు మేమే పటాయా టు ఫుకేత్ వెళ్ళాలంటే బ్యాంకాక్ వరకు రావాలి, మళ్ళీ ఫ్లైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి రిటర్న్ రావాలన్నా ఇదే ఫ్లైట్ అయినా తీసుకోవాలి, లేదా బస్ ఆర్ నైట్ అయితే ఓవర్ నైట్ జర్నీ అయిపోతుంది. సో ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. అండ్ 1 to 2 days ఏ ప్లేస్లో ఉన్నా దాన్ని పూర్తిగా డిస్కవర్ చేయడం అయితే కుదరదు. మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక్కో ప్లేస్లో కనీసం 4 to 5 days అయినా ఉండాల్సి వస్తుంది. మనకు అంత టైం కూడా కుదురుతుందో కుదరలేదో, కుదిరితే మంచిది. ఒక 1 month టైం తీసేసుకొని ఒక్కొక్క ఏరియాలో 4-5 days అలా ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. బట్ అంత టైం మనకు లేదు అనుకుంటే మాత్రం ఏదైతే మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఉంటుందో అక్కడి వరకు చూస్ చేసుకొని అక్కడి వరకు విజిట్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. పటాయా గురించి నాకు అర్థమైనంత నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషలీ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి. బికాస్ మాకు ఒక మెంబర్షిప్ వల్ల ఆల్మోస్ట్ నాకు ఓవరాల్గా మార్కెట్ ప్రైస్ ఆన్లైన్ ప్రైస్తో కంపేర్ చేస్తే 15,000 to 20,000 తక్కువకే దొరికింది. అది ఎలాగా అన్నది కూడా మీకు చెప్తాను. అండ్ దెన్ డే ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ముందే చూసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ పార్క్ చూస్తే మీరు పటాయాలో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 200 బాత్ వరకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది మనకి. బట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వెంటనే స్లాట్ దొరకదు. మీరు అడ్వాన్స్లో బుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 or 2 days ఇన్ అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి జస్ట్ ఒక ఎయిర్పోర్ట్ బ్లాగ్ లాగా మాట్లాడుకుంటూ నడుస్తున్నాను. యా, ఓవరాల్ చూద్దాం. ఐల్ గివ్ యూ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. నాకు ఇక్కడ ఏమేమి నచ్చాయో కూడా నేను చెప్తాను. ఫుడ్ వచ్చినప్పటి నుంచి ఇండియన్ ఫుడ్ని నేనైతే మిస్ అవ్వట్లేదు. ఐ థింక్ ఇది day 3. అండ్ ఓకే, యాక్చువల్లీ రోజు ఇంట్లో ఈ మధ్య డైటింగ్లో ఉన్నాను, కొంచెం హెల్దీ ఈటింగ్లో ఉన్నాను కాబట్టి మొత్తం ఇంటి ఫుడ్డే తింటూ ఉన్నాను. మేబీ దానివల్ల ఏమో నేను ఫుడ్ అయితే మిస్ అవ్వట్లేదు. మోస్ట్ ఆఫ్ మై మీల్ 7-11లో అయిపోతున్నాయి. అండ్ స్ట్రీట్ ఫుడ్లో కూడా చాలా కవర్ అయిపోతుంది. ఐ థింక్ థాయ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఒక ఆథెంటిక్ క్యూసిన్, ఎంజాయ్ చేయొచ్చు. బట్ వెజిటేరియన్స్కి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అది మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలి కొంచెం. పటాయాలో మాత్రం ఇండియన్ రెస్టారెంట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ వీ నెవర్ నో నెక్స్ట్ ఫుకేత్ అండ్ ఫీఫీలో కూడా అలానే ఉంటాయో లేదా. బికాస్ పటాయా అంటే చాలా కమర్షియల్ ప్లేస్, టూరిస్టీ కమర్షియల్ ప్లేస్. కాకపోతే ఫుకేత్ అండ్ ఫీఫీ అంత కాదేమో అనుకుంటున్నాను. అండ్ అది కొంచెం నేచర్కి దగ్గరగా కూడా ఉంటాయి. ఇది మొత్తం సిటీ వైబ్ లాగా ఉండింది. కోరల్ ఐలాండ్ అని ఒక ప్లేస్ ఉంది పటాయాలో. అగైన్ వాటర్ స్పోర్ట్స్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. వాటర్ స్పోర్ట్స్ మీద అప్పుడే ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు. బికాజ్ నేను ఫీఫీలో కానీ ఫుకేత్లో కానీ చూద్దాం అనుకున్నా. అక్కడికి వెళ్ళాలంటే 1 day మినిమం ఒక 6 to 7 hours కావాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎయిర్పోర్ట్లో 80% ఆక్యుపెన్సీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం ఉంది, 20% మాత్రమే డొమెస్టిక్ వాటి కోసం ఉందన్నమాట. అండ్ డొమెస్టిక్ సైడ్ జనాలు కూడా చాలా తక్కువ, ఇంటర్నేషనల్ సైడే ఎక్కువ మంది ఉన్నారు. యాక్చువల్లీ మన దగ్గర అయితే అట్లీస్ట్ డొమెస్టిక్ అయితే 2 hours బిఫోరే ఓపెన్ అవుతుంది, లేదంటే ఇంటర్నేషనల్ అయితే 3 hours బిఫోరే ఓపెన్ అవుతుంది చెక్ ఇన్ చేయడానికి. బట్ ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ బికాజ్ మాకు ఆల్మోస్ట్ ఇంకా 4 hours ఉంది మా ఫ్లైట్కి. బట్ స్టిల్ వాళ్ళు మేము సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకొని బ్యాగేజ్ ట్యాగ్ వేసేసాము. తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు బ్యాగేజ్ తీసేసుకున్నారు. ఇట్స్ లైక్ క్వైట్ సింపుల్. సో ఐ థింక్ ఏమో మేబీ బికాస్ దిస్ ఇస్ లైక్ ద మెయిన్ టూరిజం ల్యాండ్ కాబట్టి ఏమో. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Fine.
ఫైనలీ ఆల్ ద డిలేస్ తర్వాత మా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది ఫుకేత్లో. సో ఇప్పుడు రైట్ నో ఫుకేత్ ఎయిర్పోర్ట్ బయటే ఉన్నాము, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి పటాంగ్ బే వెళ్ళాలి. యూజువలీ ఫుకేత్ వచ్చిన వాళ్ళందరూ పటాంగ్ బేలోనే ఉంటున్నారు బికాజ్ ఐ థింక్ ఆల్ టూరిస్ట్ యాక్టివిటీస్కి అది దగ్గరగా ఉంటుంది. హవెవర్ సో ప్రస్తుతానికి మీకు ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. పటాయా నుంచి ఫుకేత్ రావాలంటే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అని. పటాయా నుంచి ఫుకేత్ రావాలంటే ఏ ఆప్షన్ అయినా ఫస్ట్ అయితే మీరు పటాయా నుంచి బ్యాంకాక్ వెళ్ళాలి. సో బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంకాక్ వెళ్ళడానికి అయితే బస్ తీసుకోవచ్చు. పటాయాలో రూంగ్ రియాంగ్ అనే బస్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి అయితే డైరెక్ట్ మీకు సువర్ణభూమి బస్ స్టేషన్ ఎయిర్పోర్ట్కి బస్సెస్ దొరుకుతాయి. అదర్వైజ్ ఆల్సో అక్కడ నార్త్ పటాయా బస్ స్టాండ్ ఒకటి ఉంది, రూంగ్ రియాంగ్ ఉంది, ఇంకొకటి కూడా ఉంది. సో ఈ 3 నుంచి కూడా మీకు బ్యాంకాక్ ఎటు వెళ్ళడానికైనా బస్ ఆప్షన్స్ చాలా దొరుకుతాయి. 2 to 3 hours జర్నీలో వచ్చేయచ్చు. బ్యాంకాక్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీకు ఒక ట్రైన్ ఆప్షన్ ఉంది, ఒక బస్ ఆప్షన్ ఉంది అండ్ ఒక ఫ్లైట్ ఆప్షన్ ఉంది ఫుకేత్ రీచ్ అవ్వడానికి. ఫ్లైట్ అయితే ఫాస్టెస్ట్ వే, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. అందులోనూ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఆర్ నాట్ ఇంక్లూజివ్ ఆఫ్ లగేజ్. ఎలాంటి బ్యాగేజ్ కావాలన్నా మీరు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాలి. అండ్ బస్ అయితే 12 to 14 hours జర్నీ, డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. ఒక్కొక్కసారి 16 hours కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ఓవర్ నైట్ జర్నీ చేస్తే మీకు చాలా బెటర్, పడుకొని లేసేసరికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ లైక్ స్టేషన్, రైల్వే స్టేషన్. ట్రైన్ అంటే యూ హ్యావ్ టు గో టు సూరత్ అనిలో దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇదర్ రోడ్వే కానీ లేదా బోట్ వే కానీ ఇక్కడ వరకు ఫుకేత్ వరకు రావాల్సి ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్లో మీకు ఏది మీ బడ్జెట్ అండ్ మీ టైంకి తగినట్టుగా ఉందనిపిస్తుందో మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఫర్ నౌ అయితే టైం ఆల్మోస్ట్ 11 వస్తుంది, 10:45. ఈ టైంలో ఇక్కడ నుంచి పటాంగ్ బే వెళ్ళాలి. మా స్టే అయితే బుక్ అయిపోయింది. ఐ థింక్ బస్ ఒక పాయింట్లో డ్రాప్ చేస్తే అక్కడ నుంచి ఇంకా ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి. సో లెట్స్ సీ, ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసి అయితే వెళ్తాము. దిస్ ఈజ్ హౌ ద ఎయిర్పోర్ట్ లుక్స్ లైక్ బయట నుంచి ఫుకేత్. యాక్చువల్లీ నైట్ జర్నీ, అదర్వైజ్ డే జర్నీ అయితే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను బికాస్ పైనుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కింద వాటర్ అండ్ మధ్యలో కొండలు, మూన్ లైట్కి నాకు చాలా లిమిటెడ్గా కనిపించింది. బట్ ఐ థింక్ ఐఎమ్ షూర్ డే లైట్లో ఇంకా చాలా బెటర్గా కనిపించవచ్చు. క్రాబీ నుంచి మేము బ్యాంకాక్ రిటర్న్ వెళ్ళేది డే టైంలో, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది. సో లెట్స్ సీ, ఐ గెట్ లైక్ మచ్ మోర్ గుడ్ విజువల్స్ క్యాప్చర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఫుకేత్ నుంచి ఎయిర్పోర్ట్లో రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి పటాంగ్ బే వెళ్ళడానికి ఆప్షన్స్ మీకు బస్ ఆప్షన్ ఉంది, మినీ బస్ లేదా వ్యాన్ ఆప్షన్ ఉంది, అదర్వైజ్ ట్యాక్సీ తీసుకోవచ్చు. ట్యాక్సీ రేట్స్ నేను లోపల చూసి వచ్చాను. ట్యాక్సీ అయితే 800 పర్ ట్యాక్సీ ఉంది. మినీ బస్ ఆర్ వ్యాన్ అయితే 180 per person, 180 baht per person. లేదు మీకు బస్ ఓకే అనుకుంటే 100 baht per person. దీస్ ఆర్ ద టైమింగ్స్. 23:30 అంటే మనకు 11:30 వరకు లాస్ట్ బస్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ మేము 10:40 బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఐ థింక్ అక్కడ వస్తుంది, చూసారా, ఒక బస్ వస్తుంది. 10:40 బస్, లిటిల్ లేట్, 10 minutes డిలేతో వచ్చింది. బట్ ఫైనలీ ఇట్స్ హియర్ ఐ గెస్. ఫుకేత్ స్మార్ట్ బస్ కంపెనీ. ఓకే, వీఆర్ గోనా గో. ఈ బస్ పట్టుకొని మేము ఫస్ట్ పటాంగ్ అయితే రీచ్ అవుతాం. అక్కడ నుంచి మా స్టేకి ఎలా వెళ్ళాలో మేము చూస్తాం.